నూజివీడు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో భారీగా నాటుసారా స్వాధీనం చేసుకుని బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు సూపరింటెండెంట్ సిహెచ్ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. చాట్రాయి మండలం చిత్తపూర్లో నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. 11 ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉంచిన 345 లీటర్ల నాటుసారా, 130 కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పొదల్లో దాచి ఉంచిన 7 ప్లాస్టిక్ డ్రమ్ముల్లోని 1400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారులు సిబ్బందిని చూసి పరారు కావడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. నాటుసారా తయారు చేయడం, అమ్మటం, రవాణా చేయడం నేరమని అజయ్ కుమార్ సింగ్ హెచ్చరించారు. ఈ రోజు మధ్యాహ్నం మాకు సుమారు 1 గంట ప్రాంతంలో నూజివీడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోటువంటి చాట్రాయి మండలం చిత్తపూర్ గ్రామంలో భారీ ఎత్తున నాటుసారా తయారు చేస్తున్నారు, నిల్వలు ఉన్నాయని చెప్పి మాకు సమాచారం వచ్చింది. వెంటనే ఏలూరు నుంచి మా టీము మేము కలిసి బయలుదేరా చిత్తపూర్ వచ్చి గ్రామంలో విఆర్ఓని కూడా పికప్ చేసుకొని వారి ద్వారా ఎక్కడైతే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఆ గట్టు ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో అదంతా కొండ ప్రాంతం, అది ఆ ప్రాంతంలో గ్రామ శివారు, అది ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి మేము కొండ ఎక్కుతుంటే మమ్మల్ని చూసి 2 వ్యక్తులు పారిపోతున్నారు. ఆ పారిపోతున్న వ్యక్తులను మా సిబ్బంది వెంబడించి వాళ్ళు ఎవరన్నది గుర్తించారు వారిని. అలాగే గ్రామ విఆర్ఏ గారు కూడా పారిపోతున్న ఒక వ్యక్తిని కూడా ఆయన కూడా చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం మీద యుద్ధం ప్రకటించాయి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది